మాకు అనేక సలహాలు సూచనలు ఇచ్చి మేము ఎలా ముందుకు పోవాలో మాకు ఎల్లవేళలా మాకు అండగా ఉంటున్నటువంటి మీ యొక్క అధ్యక్షులకు కృతజ్ఞతలు మరొక తెలియజేస్తా ఉన్నాము అందరికీ కూడా. ఇదే విధంగా ఇక్కడికి రావడము, మరి మీరు ఏదైనా మాకు అనేక రకాలైనటువంటి విషయాలలో ఏదైనా మాకు చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలని ఏదైనా చెప్పినా కూడా మీరు చూపినటువంటి బాటలో, మీరు నడుచున్నటువంటి మాటల్లో కూడా మేము నడకలో కూడా మేము మీ యొక్క అండగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన జిల్లా పెద్దలు కర్మశాల సంఘం మన పర్మశాల కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారం. ఇందాక మన అధ్యక్షులు చెప్పినట్టు అందరూ చెప్పినట్టు వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ మనము ఉంటున్నాం. అందుకు దానికి మనకు పట్టణ పర్మశాల సంఘం వారు, జిల్లా సంఘం వారు మనకు సహకరించి వేదికను అలంకరించిన పెద్దలకి, బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన పద్మశాలి ఔన్నత్యం ఎంతంటే ప్రపంచానికి పట్టకం చేనేత కార్మికుల మరియు మన అందరి యొక్క పూర్వీకుల యొక్క గుర్తించబడి ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి కుల బాంధవులు, వేదికలను అలంకరించినటువంటి పెద్దలు, సర్వాధ్యక్షులు ఏముల వెంకయ్య గారికి, ప్రధాన కార్యదర్శి మధ్య సంజీవ్ మరియు ఉపాధ్యక్షులు పిల్ల దత్తాత్రేయ, ఉపాధ్యక్షులు మేఘ లక్ష్మణ్, చక్రాల రాజేశ్వర్, వ్యవసాయం శాఖలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అధ్యక్షులు, కార్యదర్శులు, వారి యొక్క సభ్యులు కూడా సక్రమంగా సంఘానికి అనుకూలంగా వ్యవహరించి సంఘాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరికి కూడా సభ్యులందరికీ నేను విన్నవించుకుంటాను. అలాగే సంఘం అంటే కడప సంఘాలు 30-35 చిన్న సంఖ్యలో ఏర్పడేటువంటి సంఘం. మరి వాళ్ళ కాలానికి ఇస్తున్న డెవలప్మెంట్స్ని బట్టి మెంబర్స్ కూడా పెరగవచ్చు. రాబోయే కాలంలో వాళ్ళ రోటరీ నగర్ కడప కూడా తొందరగా డెవలప్ అయ్యి మరింత తొందరగా డెవలప్ అవ్వాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అనుకూలించి వారి సలహాలు తీసుకొని మన సంఘంలో అంటే మనం కొత్త ఏర్పడిన 68వ తరఫా సభ్యుల సూచన ఏంటంటే ఇక ముందు మీ కార్యక్రమాలు రెట్టింపు చేస్తూ అతి త్వరలోనే ఇంకా మంచి కార్యక్రమాలు చేసి సంఘాన్ని గుర్తింపుకొని అన్ని రకాలుగా ముందుండాలి నడుస్తామని ఆశిస్తూ
ఇంకోటి ఇక్కడ ఎంత అభినందించాలని సంఘాన్ని మైనాన్ని తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయం. మా నగర పర్మశాల సంఘం తరఫున మా కమిటీ తరఫున జిల్లా సంఘం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఈ యొక్క 60 తప్ప కాదు, మీరు మహిళా సంఘం కూడా ఏర్పాటు చేయండి. దాన్ని మహిళా సంఘం అవుతుంది. అదే సందర్భంగా ఇక్కడ కొంతమంది యూత్ కనబడుతూ ఉన్నారు. మీరు కూడా 10 మంది అయితే 10 మందితో సంఘం పెట్టుకుంటే 10 మందితో సంఘం పెట్టిండు కాబట్టి మీ పట్ల మహిళా సంఘము మీ అభివృద్ధి యువజన సంఘం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు సూచన చేస్తూ, ఎందుకంటే భవిష్యత్తులో మనం మాట్లాడుకున్నాం, తక్కువ సమయం కాబట్టి చాలా మంది ఉంది కాబట్టి మరొక సందర్భాన్ని మాట్లాడు ఈ సంఘం మీటింగ్ ఎప్పుడు వచ్చినప్పుడు మేమందరికీ మాట్లాడదాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు సర్వ సభ్యులు కార్యక్రమానికి సపోర్ట్ చేసినప్పుడే మీ సంఘం కాబట్టి ముందుకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేది మీ అందరికీ పేరు తెలియజేస్తూ వారికి అలాగే జిల్లా గౌరవాధ్యక్షులు గారికి, నగరాధ్యక్షులు విజయకృష్ణ గారికి, ఉపాధ్యక్షులు వెంకటనారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర మోదీ గారికి, సహా కార్యదర్శి దాసరి గుండన్న గారికి, మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గణపతి దేవర్ గారికి, 5,000 తరఫు అధ్యక్షులు పేట దేవదాస్ గారికి, 60 తరఫు అధ్యక్షులు జిల్లు సత్యపాల్ గారికి, 3 తరఫు అధ్యక్షులు సూర్యప్రకాష్ గారికి, మరి కొత్త ఎన్నికైన కార్యవర్గానికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, ముందున్న సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ మరొకసారి జై మార్కండేయ, జై శ్రీరామ్. సరే, ఈ ధర్మ ఎందుకు పెట్టుకున్నాము అభినందన విషయం. మరి కైలాస్ నాదనే పనిచేసాడు, దాదాపు ఒక 4 సంవత్సరాలు పనిచేస్తున్నారు. లాభంగా పనిచేశారు. పోతే ఏంటంటే చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఎక్కడ సేవ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మరి ఈ ధర్మ పెట్టినందుకు ధర్మ చేసే ఉద్దేశాలు కూడా ఎక్కడ అవసరం. మరి ధర్మ పెట్టడం అంటే ఎందుకోసం అంటే నిజామాబాద్లో 60 ధర్మాలు జరుగుతుంది. దాదాపు 5,000 మంది జనాభా ఉన్నామంటారు. సంతోషాలు కూడా అంటే ఇంటికి ఒకటే ఇడవన్నట్టు 5 into 4 అంటే రిజిస్టర్ బాడీగా 25,000 మంది. ఇంకా తెలంగాణ మస్తు మంది ఉన్నారు. దాదాపు 45,000 మంది ఓటర్స్ జిల్లా పద్మశాల నగర పద్మశాల సంఘానికి. ఇక విజయవాడకి 40% నిజాలు అంటే మంచి కార్యక్రమం కానీ చెడు కార్యక్రమం కానీ పాల్గొని సభ్యునికి సేవ చేయడానికి మన కార్యక్రమం పెట్టుకున్నాం. 5 ధర్మ సంఘాలు ఏర్పడితే నగర సంఘానికి ఎందుకు అంటే జనాభా బాగుంది, మన బీద వాళ్ళము దాదాపు 60% ఏర్పాటు చేస్తున్నాం. మరి దీన్ని సేవ చేయడానికి కార్యక్రమం పూర్తి సాధించాల్సిన అవసరం ఉంది. మేము చనిపోయితే మాత్రం ఖచ్చితంగా మీరు పోవాల్సిన అవసరం ఉన్నది. ఏదో వాళ్ళు వస్తారు వీళ్ళు పోతారు కాకుండా ముందు బాధ్యతలు వస్తుంది. ఏదో పెళ్లి కానీ ఏదన్నా కానీ ముందు పోవాల్సిన అవసరం మీకు ఉంది. అలాంటప్పుడు దాన్ని చేసిన అవసరం కనుక దయచేసి కల్పాన్ని ముందు నడిపించాల్సిన కోరుకుంటూ, ముఖ్యంగా మనము ఐక్యత పోతుంటే రానున్న ఎన్నికల్లో విజయ సాధన ముందు పోతాం. ఈరోజు దాదాపు మన పద్మశాలి అన్ని రంగాల ముందున్నాం. డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, అడ్వకేట్ కానీ, ఇంకా ఏ స్థానాలైనా కూడా పద్మశాలి విద్యార్థులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ కూడా ముందున్నారు కనుక దాని గురించి మనం ఆలోచించి ధర్మను ఐక్యతను తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటూ, మరి అవకాశం ఎందుకంటే సమయం బాగుంది ఇంకా మా సమయం తక్కువ కనుక పిల్లలు మాట్లాడాలని కోరుకుంటూ జై మార్కండేయ. రోటరీ నగర్
ప్రతి నెల సభ్యత పెద్దలు కలుపుకొని డబ్బులు జమ చేసుకొని స్థలం తీసుకుంటారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మార్కండే. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి నగర అధ్యక్షుడు ముచ్చటి వెంకటనాథయ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నవేక విశిష్ట అతిథి రాష్ట్ర పద్మశాలి సంఘం వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమాన్ గారు, మరి నగర పద్మశాలి సంఘాన్ని మీ ముఖంగా మరి అందరి పద్మశాలి కులాస్తుల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. మరి ఇవాళ మీరు చూస్తూ ఉంటే దాదాపు 5,000 మంది సభ్యులుగా ఉన్న ఈ నగర పద్మశాలి సంఘంలో మీరు ఒక దాదాపు 40-50 మంది వల్ల సభ్యులుగా చేరినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి మా తరఫున, అదేవిధంగా నగర పద్మశాలి సంఘం తరఫున, జిల్లా పద్మశాలి సంఘం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీడే దాంట్లో నాకు నచ్చిన ఒక సూచన అనుకోండి, మరి వారు నాకు ఇచ్చిన ఒక హెచ్చరికలో, ఒక సూచనలో, ఒక అభిప్రాయం ఏదో ఒకటి మీతో ఈ సందర్భంగా అమ్మ అల్లరి అమ్మ తల్లి ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీరు బతకడానికి పెట్టద్దు, బతుకులు మార్చడానికి సంఘాలు పెట్టండి. సంఘాలు అనేది రాజకీయ ఉద్యోగం కాదు. సంఘాలు అనేది ఒక సామాజిక సేవ, సామాజిక స్పృహాన్ని మనం చెప్తా ఉన్నారు మెసేజ్లో. ఎంత బాగుంది చూడండి. ఒక సంఘం అంటే రాజకీయ ఉద్యోగం కాదు, సంఘం అంటే బతకడానికి కాదు, బతుకులు ఏర్పడాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నారు. అదేవిధంగా సంఘాలు ఒక సామాజిక స్పృహతో నడిపేయాలని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ సామాజిక స్పృహ అంటే ఏంటి? సామాజిక స్పృహ ఏ విధంగా ఉండాలి? ఇవాళ మన సంఘంలో ఇవాళ ఇక్కడ కూర్చుని హాయిగా మాట్లాడుకోగలుగుతున్నాం, బతకగలుగుతున్నాం, హాయిగా తిరగగలుగుతున్నాము, ఇంత బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. మరి దానికి ఏదో ఒకటి మనం తిరిగి సమాజానికి ఇవ్వాలి కదా, మన సంఘానికి ఇవ్వాలి కదా. మనం ఎప్పుడైతే మనం తిరిగి సంఘానికి, సమాజానికి మన వంతు సహాయంగా ఇంటిటం మనం చేయగలిగినప్పుడు అది సామాజిక స్పృహ అవుతుంది. ఎవరైతే మనకంటే కింది స్థానంలో ఉన్నారో, పక్కవారు ఉన్నారో, లేదంటే మనం అందరినీ ఒక స్థాయి వరకు, ఒక లెవెల్ వరకు తీసుకొచ్చే వరకు మన ప్రయత్నం చేసినప్పుడే సంఘం సామాజిక స్పృహ ఉంటుంది. ఇవాళ మీరు చూడండి, మన నగర పద్మశాలి సంఘం ముచ్చటి వెంకటనాథయ్య గారి ఆధ్వర్యంలో వారి కార్యవర్గం గత 2 సంవత్సరాల నుంచి సామాజిక స్పృహ కోసం ఇవాళ పనిచేస్తూ ఇవాళ ఈ స్థాయిలో మనందరూ ఇక్కడికి కూర్చోవడానికి, హాయిగా మాట్లాడుకోవడానికి, ఇవాళ మంచి కళ్యాణ మండపం, అదేవిధంగా మంచి ఆనందంగా గడపడానికి, మంచి మెడిటేషన్ రావడానికి, ఒక దీనికోసం మరి మంచి మందిరాన్ని, అదేవిధంగా మంచి మరి శ్మశాన వాటికని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ సామాజిక స్పృహ ప్రతి ఒక్కరిలో ఉండాలి. కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించండి. మనం వచ్చినప్పుడు ఏది తీసుకోలేదు, మరి పోయేటప్పుడు కూడా ఏది తీసుకోలేదు. ఇది మాత్రం జీవిత సత్యం. మీ అందరికీ తెలుసుకుంటుంది. ఒక చిన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏమంటే అలెగ్జాండర్ యొక్క చివరి మాటలు మీ అందరికీ గుర్తుంటాయి. అలెగ్జాండర్ గురించి, రాజు అలెగ్జాండర్ గురించి అందరికీ తెలుసు అనుకుంటున్నాను. తెలుసా? అలెగ్జాండర్ మరి ప్రపంచాన్ని జయిస్తూ మరి భారతదేశానికి వచ్చి, మరి భారతదేశాన్ని కూడా మనం జయించాలనే ఉద్దేశంతో ఆయన భారతదేశానికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల వారి ఆరోగ్యం పాడైన తర్వాత వారి దీపు దేశానికి మరి వెళ్ళిపోదామని దీర్ఘ ప్రయాణం అవుతా ఉంటాడు. ఎందుకంటే చాలా మంది చెడిపోయిన ఆరోగ్యంతో మరి ఇవ్వాలని జయించలేరు భారతదేశాన్ని ఉద్దేశంతో ఆయన కొన్ని యుద్ధాల్లో మరి ఓడిపోయిన తర్వాత మరి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో తిరుగు ప్రయాణం అవుతా ఉంటారు. తిరుగు ప్రయాణం అయినప్పుడు మరి వారికి ఆరోగ్యం చేసిన తర్వాత ఇంకా ఆయనకు తెలుస్తుంది, ఇంకా నేను బతకలేను, ఇవి నా చివరి క్షణాలని తెలిసినప్పుడు ఆయన వారి ఫైనాన్షియల్ అందరినీ పిలిచి ఒక మాట అడుగుతాడు. మీరందరూ ఇన్ని రోజులు నేను యుద్ధంలో గెలవడానికి మీరందరూ సహాయం చేశారు, కానీ నా చివరి చరణంలో నేను ఏదైతే అడుగుతానో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఖచ్చితంగా మరి పనిచేయాలని మరి అధ్యక్షుడు సైన్యాధ్యక్షుడు అడుగుతా ఉంటే అంత పెద్ద సామ్రాజ్యాధిపతి మరి ఇంత చిన్న కోరిక అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతారు అడగండి సార్, మరి అధ్యక్ష మీరు రాజు మరి రాజ్యం చేయాలి కాబట్టి రాజు అడగండి అని చెప్తే అంటే ఆయన 3 కోరికలు అడుగుతాడు. ఒకటి ఏంటంటే నేను చనిపోయినప్పుడు నా శవపేటిక ఏదైతే ఉందో నాకు ఏదైతే వైద్యం చేసిందో ఆ వైద్యులు మోయాలని. రెండవది ఏదైతే ఉందో నా సమాధి ఉంది కదా, నా సమాధి వరకు పోయే దారంతా నేను
చేతులు బయట కనిపించేటట్టు 2 చేతులు బయటకు పెట్టి నన్ను తీసుకుపోయి మరి సమాధానం చేయమని చెప్తాడు. వారికి అర్థం కాదు అసలు రాజు ఏం చెప్తున్నాడు, ఇంత పెద్ద రాజు మరి నా కోరికలు ఏంటి అసలు ఏంటి అనేది అర్థం కాదు. దాంట్లో ఒక అధ్యక్షుడు మరి ముందరకు వచ్చి మరి రాజా మీరు ఇంత పెద్ద మనిషి మరి ఈ చివరి ఇంత చిన్న కోరికలు మరి మేము తీర్చడానికి మాకు శక్తి లేదు కాదు, మరి అసలు దీని ఎంత ఉన్న ఉద్దేశం ఏంటి మరి మాకు నిలబడి అంటే రాజుగారు చెప్తా ఉంటాడు. నాకు ఎంత ఉన్నా నా ఆరోగ్యం లేదు, ఎప్పుడైతే చావుకు దగ్గరైపోయినామో కాబట్టి నన్ను బతికించలేదు. అది ప్రతి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో నా శవాన్ని నా శివపేటగా మరి రైతులు పోయాలని చెప్పారు. మరి ఈ సంపద అంతా ఎందుకు వచ్చారు? నేను ఎంత శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ సీతా సీతా జయ సీతా జయ జయ సీతా సీతా జయ సీతా జయ జయ సీతా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ. మన చేసిన కింద ప్రోగ్రాం వస్తుంది, ఆశీర్వాద భజన ప్రోగ్రాం ఉన్నది. ప్రతి సోమవారం భజన ఉంటుంది. మహిళలు పెద్ద ఎత్తున భజనకు వస్తారు.